అనగనగా ఒక అడవిలో ఒక అందమైన చెరువు. అక్కడ నివసించేది ఒక తాబేలు. నేనండి మీ తాబేలు. ఇదే నేను నివసించే చెరువు. రండి, నేను రోజు ఇక్కడ ఎలా సరదాగా ఉంటానో చూపిస్తా. రోజు ఇక్కడ నేను ఈత కొడుతూ, ఆడుకుంటూ, బాగా టైమ్ పాస్ చేస్తూ ఉంటా. అప్పుడప్పుడు ఇక్కడికి కొన్ని వలస పక్షులు ఆహారం కోసం వస్తూ ఉంటాయి. అలా వచ్చే పక్షుల్లో నాకు 2 కొంగలు మంచి స్నేహితులు కూడా అయ్యాయి. వాటి కోసమే చూస్తున్నా. ఏంటబ్బా ఈరోజు ఇంకా రాలేదు? వీళ్ళిద్దరే నా ఫ్రెండ్స్. ముందు రాగానే ఆహారం తినాలి. వాటికసలే కొంచెం ఆకలెక్కువలేండి. ఏంటి ఈరోజు ఇంత లేటయింది? వచ్చే దారిలో అందమైన ప్రదేశాలన్నీ చూస్తూ వస్తున్నాం మిత్రమా. అందుకే లేటయింది. అయినా ఈ చెరువంటే నాకు చాలా ఇష్టం. దీన్ని వదిలిపోయేదే లేదు. అలా ఆ కొంగలు, తాబేలు చాలా సరదాగా ఆడుతూ, పాడుతూ కాలం గడిపేవి. అలా సరదాగా రోజులు గడుస్తుండగా ఎండాకాలం రానే వచ్చింది. ఈసారి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ ఎండ తీవ్రతకి చెరువులు ఎండిపోవడం మొదలయ్యాయి. అందరూ ఈ చెరువు వదిలి వెళ్ళిపోతున్నారు. నీళ్లు లేక చేపలన్నీ చచ్చిపోయాయి. ఆహారం లేక వలస పక్షులు కూడా రావడం లేదు. ఏం చేయాలో ఏం అర్థం కావడం లేదు. మేమొచ్చేసాం. ఎలా ఉన్నావు మిత్రమా? ఏంటి ఈ చెరువు పరిస్థితి ఇలా ఉంది? అందరూ ఇక్కడి నుంచి వేరే చోటకు వెళ్ళిపోయారు. నువ్వు కూడా ఈ చెరువు వదిలిపెట్టి వేరే చోటకు వెళ్ళాలి మిత్రమా. ఇక్కడ ఎక్కువ రోజులు బతకలేవు. మీరంటే ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎగురుకుంటూ వెళ్తారు. నేనెలా వెళ్ళాలి? ఏం చేయాలబ్బా? నువ్వేమో మాలా ఎగరలేవు. వేరే జంతువుల్లాగా వేగంగా నడవనూ లేవు. నిన్ను వేరే చెరువు దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలి? ఏం చేయాలబ్బా? ఆ తాబేలుని అక్కడి నుంచి ఎలా తీసుకెళ్ళాలి అని ఆలోచించడం మొదలుపెట్టాయి. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఏంటది? కానీ చాలా ప్రమాదకరం. మేము ఒక కర్ర తీసుకొని వస్తాము. నువ్వు నీ నోటితో ఆ కర్రని గట్టిగా పట్టుకొనుండాలి. మేమిద్దరం ఆ కర్రని చెరొక వైపు పట్టుకొని ఆకాశంలో ఎగురుతాము. ఏం జరిగినా నువ్వు మాత్రం నోరు తెరవకూడదు. ఉంటావా మరి నోరు తెరవకుండా? మీరెలా చెప్తే అలా చేస్తా. నేను కూడా మీతో వస్తా. ప్లీజ్ నన్నిక్కడ వదిలిపెట్టి మీరెళ్ళిపోమాకండి. నువ్వు మా మిత్రుడివి కదా! నిన్ను వదిలేసి మేమెక్కడికి వెళ్తాము? ఏం జరిగినా నువ్వు మాత్రం నోరు తెరవకూడదు. సరే. అలా ఆ కొంగలు వాటి పథకాన్ని అమలు పరచడానికి కర్రను తీసుకురావడానికి వెళ్ళాయి. ప్లాన్ ప్రకారం ఒక కర్రను తీసుకొచ్చి తాబేలుకిచ్చాయి. ఆ తాబేలు వాటిని గట్టిగా పట్టుకుంది. ఇంకా ఇవి ఆకాశంలో ఎగరడం మొదలుపెట్టాయి. అలా ఎగురుతూ ఉండగా ఈ పిల్లలందరూ నన్ను చూడ్డానికే వస్తున్నారా? నేను పెద్ద సెలబ్రిటీనయిపోయినట్టున్నా. నిన్ను నోరు తెరవద్దన్నానా? సరే. కానీ ఈ పిల్లలు కర్రలెందుకు తెచ్చార్రా? కొంపదీసి నన్ను కొడతారా ఏంది? వీళ్ళ పని చెప్తా ఉండు. చచ్చారా బాబోయ్! బుద్ధిగా మీరు చెప్పినట్టు నోరు తెరవకుండా ఉండాల్సింది. అందుకే అంటారు, అన్ని చోట్ల అతి ఉత్సాహం పనికిరాదు అని. మాట్లాడాల్సిన దగ్గర మాట్లాడాలి, గమ్ముగుండాల్సిన దగ్గర గమ్ముగుండాలి.
అని తాబేలు గుణపాఠం నేర్చుకుంది. అనగనగా ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో నివసించేది ఒక సింహం. ఈ అడవికి నేనే రాజుని. ఈ అడవిలో నాకన్నా బలవంతుడు, నాకన్నా వేగంగా పరిగెత్తే జంతువు లేనే లేదు. అందుకే అందరూ నన్ను మృగరాజు అంటారు. ఒకరోజు వేటకు వెళ్ళి బాగా అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చొని ఉంది. ఈరోజు వేట చాలా పెద్దది. కడుపు నిండా తిన్నాను. ఇక్కడి నుండి ఒక్క అడుగు కూడా వేయలేను. కొంచెం సేపు ఇక్కడే విశ్రాంతి తీసుకోవాలి. అలా గాఢ నిద్రలోకి జారుకుంది సింహం. ఆ చెట్టుకు దగ్గరలోనే ఉన్న ఒక చిన్న ఇంట్లో నివసించేది ఒక ఎలుక. అబ్బా, ఈరోజు ఎంత బాగుంది బయట. ఎంచక్కా నా ఫ్రెండ్స్తో ఆడుకోవచ్చు. ఈ పూలు ఎంత అందంగా ఉన్నాయి. అలా ఆడుతూ పాడుతూ ఆ ఎలుక పొరపాటున సింహం తోక మీద కాలు వేసింది. ఇంకా ఎలుకకి గుండెలు జారిపోయాయి. తన ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని మెల్లగా అక్కడి నుంచి పారిపోవడానికి చూసింది. చూడకూడదు, 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 చూడకూడదు. తప్పించుకున్నాను. ఎవర్రా అది? నా నిద్ర చెడగొట్టి ఎక్కడికి రా పారిపోతున్నావు? నా నిద్ర చెడగొట్టి పారిపోతావా? నా నుంచి తప్పించుకుందామనే? సారీ 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 సారీ. నన్ను క్షమించండి మృగరాజా, నేను కావాలని చేయలేదు. ప్లీజ్ 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 నన్ను తినకండి, నన్ను వదిలేయండి ప్లీజ్. ఇప్పుడు మీరు నన్ను తినకుండా వదిలేస్తే నేను మీకు ఎలాగైనా సహాయం చేయగలను అని ఆ సింహాన్ని వేడుకుంది. ఏంటి? నువ్వు నాకు సహాయం చేస్తావా? నన్ను చూసావా నేనెంతున్నానో? నువ్వు చిట్టెలుకగాడివి ఇంతుంటావు, నాకు సహాయం చేస్తావా? దాందే ఉంది. ఎప్పుడైనా ఎవరైనా ఆపదలో ఇప్పుడు నాకు నిన్ను తినే ఓపిక లేదు, పొట్టలో ఖాళీ అంతకన్నా లేదు. నా పొట్టలో ఖాళీ లేక నిన్ను వదిలేస్తున్నా. పారిపో. మీకు ఎప్పుడైనా నా సహాయం కావాలంటే ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తావా, తినేయమంటావా? వద్దు బాబాయ్, పారిపోతా. అలా ఆ ఎలుక వెనక్కి కూడా తిరిగి చూడకుండా పారిపోయింది. కొద్ది రోజులు గడిచిన తర్వాత సింహం ఒకరోజు వేటకు బయలుదేరింది. పొరపాటున వేటగాళ్ళు పన్నిన వలలో చిక్కుకుంది. సహాయం కోసం అరచి అరచి అలసిపోయింది. ఆ అరుపులు దూరంగా ఉన్న ఈ ఎలుక వినింది. ఎక్కడో ఎవరో సహాయం కోసం పిలుస్తున్నారు. ఎవరబ్బా అది? సింహరాజా, మీరా? వేటగాళ్ళ వల్ల చిక్కుకుపోయారా? త్వరగా వెళ్ళి ఎవరినైనా సహాయానికి తీసుకురా. నేను ప్రయత్నించి అలసిపోయాను. ఇక నా వల్ల కావడం లేదు. నువ్వు త్వరగా వెళ్ళి ఎవరినైనా సహాయానికి తీసుకొనిరా. వేటగాళ్ళు తిరిగి వచ్చే సమయం అవుతుంది. వాళ్ళు తిరిగి వచ్చేలోపు ఇక్కడి నుంచి నేను పారిపోవాలి. త్వరగా వెళ్ళు, ఎవరో ఒకరిని సహాయానికి పిలుచుకురా. ఆ రోజు మీరు నన్ను ప్రాణాలతో వదిలేశారు. ఈ రోజు నేను మీకు ఎలాగైనా సహాయపడగలుగుతున్నా. నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వేం చేయలేవు. నేనే ఏం చేయలేకపోయాను. చిట్టెలుకవి నువ్వేం చేయగలవు? చూడడానికి చిన్నగానే ఉన్నా
పదునైన పళ్ళు ఉన్నాయి నా దగ్గర. అంటూ ఆ వలకి ఉన్న తాళ్ళు అన్నీ కొరికేసింది. అలా ఆ ఎలుక, ఈ సింహం రెండూ అక్కడి నుండి పారిపోయాయి. నువ్వు చిన్నగా ఉంటావని, నువ్వు నాకేం సహాయం చేయగలవని నేను నవ్వాను. ఎదుటివారు ఎంత చిన్నవారు అయినా సమయం వచ్చినప్పుడు పెద్ద సహాయం చేయగలరని తెలుసుకున్నాను. నన్ను క్షమించు మిత్రమా. అలా సింహం తన చేసిన తప్పును తెలుసుకొని ఎలుకను క్షమాపణ కోరుకుంది. అప్పటినుండి ఈ సింహం, ఆ ఎలుక మంచి స్నేహితులుగా మారిపోయాయి. అనగనగా ఒక నదీ తీరాన ఉన్న ఒక పెద్ద మామిడి చెట్టు మీద ఒక కోతి నివసించేది. ఆ చెట్టుకు ఉన్న తీయని మామిడి పండ్లు తింటూ అది చాలా ఆనందంగా ఉండేది. ఒకరోజు ఒక మొసలి ఆ నదిలో ఈత కొడుతూ తీరానికి వచ్చి అలసిపోయి ఆ చెట్టు కింద పడుకొని ఉంది. దానిని చూసి కోతికి జాలి వేసి ఇలా అడిగింది. ఏంటి మిత్రమా, చాలా నీరసంగా ఉన్నావు? అవును మిత్రమా, చాలా ఆకలిగా ఉంది. ఈ మామిడి పండు తిను, చాలా రుచిగా ఉంటుంది. అబ్బా, ఎంత రుచిగా ఉందో ఈ మామిడికాయ. అప్పటి నుండి ఆ కోతి, మొసలి మంచి స్నేహితులుగా మారిపోయాయి. రోజు మొసలి అక్కడికి రావడం, ఆ మామిడి పండ్లను తినడం, కోతితో సరదాగా గడపడం అలవాటయ్యింది. ఒకరోజు మొసలి తన భార్యకు కూడా కొన్ని మామిడి పండ్లు ఇచ్చి కోతికి, తనకి ఉన్న మంచి స్నేహం గురించి చెప్పింది. ఆ మొసలి తనకి, కోతికి ఉన్న స్నేహం గురించి చెప్తూ ఉంటే తన భార్య మాత్రం ఇలా ఆలోచిస్తుంది. ఈ మామిడి పళ్ళే ఇంత రుచిగా ఉంటే ఆ మామిడి పళ్ళను తింటున్న ఆ కోతి, దాని గుండెకాయ ఇంకెంత రుచిగా ఉంటాయో. తన భర్తకి, కోతికి మంచి స్నేహం కాబట్టి తన భర్త ఒప్పుకోడు అని బాగా ఆలోచించి ఒక పథకం వేసింది. నాకు చాలా రోజుల నుంచి అనారోగ్యంగా ఉంటుంది. కోతి గుండెకాయ తింటే ఆరోగ్యం బాగుపడుతుంది అని చెప్తున్నారు. నా కోసం ఆ కోతి గుండెకాయ తీసుకురారా ప్లీజ్. తన భార్య మాటలు విని ఆ మొసలి చాలా బాధపడింది. ఎలా అయినా తన భార్యని కాపాడుకోవాలని, తన స్నేహితుడిని మోసం చేయాలని నిర్ణయించుకుంది. వెంటనే తన స్నేహితుడి దగ్గరకు వెళ్ళి ఇలా అన్నది. నేను రోజు నీ దగ్గర మామిడి పండ్లు తింటున్నా కదా, ఈరోజు నువ్వు మా ఇంటికి వచ్చి మాతో భోజనం చేయాలి. నా భార్య కూడా నిన్ను ఇంటికి రమ్మని ఆహ్వానించింది. ఓ, అలాగే వెళ్దాం పదా. కానీ దారి మధ్యలోనే ఆ మొసలి కోతితో ఇలా చెప్పింది. అసలు ఏం జరిగిందంటే మిత్రమా, నా భార్య చాలా అనారోగ్యంగా ఉంది. తనకి నయమవ్వాలంటే కోతి గుండెకాయ తినాలి అని చెప్పారు. అందుకే నిన్ను తీసుకువెళ్తున్నాను. నన్ను క్షమించు. అయ్యో మిత్రమా, నువ్వు ముందే చెప్పాలి కదా నీకు నా గుండెకాయ కావాలి అని. నేను జాగ్రత్తగా ఉండాలి అని అక్కడ ఉన్న మామిడి చెట్టుకి తగిలించి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి తెచ్చుకోవాలి. పద. అవునా, సరే పద, వెనక్కి వెళ్ళి తెచ్చుకుందాం. ఆ మామిడి చెట్టు దగ్గరికి చేరగానే ఆ కోతి వెంటనే చెట్టు మీదకి దూకేసింది. నిన్ను నమ్మి నీతో స్నేహం చేస్తే నన్నే మోసం చేశావు. ఇంకా నేనెప్పుడూ నీతో స్నేహం చేయను. అప్పటితో ఆ కోతికి, ఆ మొసలికి స్నేహం చెడిపోయింది. నిజమైన స్నేహం చాలా విలువైనది, దానిని జాగ్రత్తగా కాపాడుకోవాలి అని తెలుసుకొని తను చేసిన పనికి పశ్చాత్తాపడి ఆ మొసలి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అలా ఈ ధనవంతుడికి దురాశ వల్ల ఏం జరిగింది, అతను గుణపాఠం ఎలా నేర్చుకున్నాడు, ఈ కథలో తెలుసుకుందామా? ఈ కథ స్టార్ట్ చేయబోయే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అనగనగా ఒక అందమైన గ్రామం. ఆ గ్రామంలో రామయ్య, అతని భార్య సీత అనే ఇద్దరు పేద భార్యాభర్తలు ఉండేవాళ్ళు. రామయ్య దగ్గర ఉన్న కొన్ని కోళ్లే వాళ్ళకి జీవనాధారం. ఆ కోళ్లను చూసుకుంటూ అవి పెట్టిన గుడ్లు పక్కనే ఉన్న పట్టణానికి తీసుకువెళ్ళి వాటిని అమ్మడం, వచ్చిన డబ్బులతో ఇంటికి కావాల్సిన సరుకులు కొనడం. అలా వాళ్ళకి రోజులు గడిచిపోతూ ఉన్నాయి.
కానీ రామయ్య జీవితం తనకి నచ్చేది కాదు. ఏంటో సీత, ఎంత కష్టపడినా ఈ 4 కోళ్ళ వల్ల వచ్చే సంపాదన సరిపోవడమే లేదు. అయ్యో బాధపడకండి, మనకు కూడా మంచి రోజులు వస్తాయిలే. ఉన్న దానిలోనే జాగ్రత్తగా సర్దుకుందాం. అలా సీత ఎంత సర్ది చెప్పినా రామయ్యకు మాత్రం ఆనందం ఉండేదే కాదు. ఒకరోజు రామయ్య దగ్గర ఉన్న కోళ్ళల్లో ఒక తెల్లని కోడి ఒక బంగారు గుడ్డు పెట్టింది. ఏంటబ్బా ఈ గుడ్డు ఇలా ఉంది? చాలా బరువుగా కూడా ఉంది. కొంపదీసి బంగారపు గుడ్డా? వామ్మో, ఇదే గాని బంగారపు గుడ్డు అయితే దీన్ని బయట అమ్మితే బోలెడు డబ్బులు, ఎంచక్కా ధనవంతులం అయిపోవచ్చు. వెంటనే ఆ గుడ్డును పట్టణంలో ఉన్న బంగారపు షాపులో అమ్మేసి డబ్బులు తీసుకున్నాడు. మళ్ళీ మరుసటి రోజు కూడా ఆ కోడి ఇంకో బంగారు గుడ్డు పెట్టింది. రామయ్య ఆనందానికి అంతే లేదు. అప్పటినుంచి ఆ కోడి రోజుకొక బంగారు గుడ్డు పెట్టడం, ఆ బంగారు గుడ్డు అమ్మి డబ్బులు తెచ్చుకోవడం మొదలుపెట్టాడు. అలా రామయ్య ధనవంతుడుగా మారిపోయాడు. ఈ ఊర్లో మనమే ధనవంతులం. ఇప్పుడు చుట్టుపక్కన ఉన్న అన్ని ఊళ్ళల్లోకి కూడా మనమే ధనవంతులం అవ్వాలంటే ఇప్పుడు మన దగ్గర చాలా డబ్బుంది కదండి, ఇంకా ఎందుకు? ఇంతకన్నా ఎక్కువ ఆశపడితే దురాశ అంటారు. అలా సీత ఎంత సర్ది చెప్పినా రామయ్యకు మాత్రం ఆనందం ఉండేదే కాదు. ఈ కోడేమో రోజుకు ఒక్క గుడ్డే ఇస్తుంది. ఈ కోడి పొట్టలో ఉన్న బంగారపు గుడ్లన్నీ ఒకేసారి బయటికి తీసి అమ్మేస్తే చుట్టుపక్కల ఉన్న అన్ని ఊళ్ళలో కల్లా మనమే ధనవంతులం అయిపోవచ్చు. అలా అత్యాశతో కోడిని చంపి పొట్టలో ఉన్న బంగారపు గుడ్లన్నీ తీసుకోవాలని పథకం వేశాడు. కానీ ఆ కోడి అతని దుర్మార్గాన్ని గమనించి అక్కడి నుంచి పారిపోయింది. ఆ కోడితో పాటు మిగతా కోళ్ళు కూడా అక్కడి నుండి పారిపోయాయి. అలా రామయ్య అత్యాశకి తన దగ్గర ఉన్న బంగారు గుడ్డు పెట్టే కోడి పోయింది, మిగతా కోళ్ళు కూడా పారిపోయాయి. చివరికి రామయ్య దురాశ దుఃఖానికి చేటు అని తెలుసుకొని చాలా బాధపడ్డాడు. అప్పటి నుండి రామయ్య దురాశ పడకుండా ఉన్నంతలోనే సంతోషంగా ఉండడం మొదలుపెట్టాడు. ఒక ఊరిలో ఉన్న పెద్ద చెట్టు మీద 2 కోతులు ఎంతో స్నేహంగా ఆడుకుంటూ ఉండేవి. ఆ 2 ఫ్రెండ్స్ని ఒక నక్క ఎలా మోసం చేసిందో తెలుసుకోబోయే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకరోజు అవి ఆడుకుంటూ ఉండగా ఒక కోతికి బాగా ఆకలేసింది. అరే రారా ఆడుకుందాము. అరే ఉండ్రా, ఆకలేస్తుంది, ఏమన్నా తినాలి. ఇప్పుడు ఎక్కడ ఎత్తుకాలబ్బా? అరే అక్కడేదో ఉందిరా. ఉండురా, నేను వెళ్ళి తీసుకొస్తాను. అబ్బా డోనట్. అరే నేను కదరా చూశాను, మరి నేనే తినాలి. అరే నేను కదరా కష్టపడి తెచ్చాను, అరే నేనే నేను తింటా. కదరా ఆకలి అన్నాను, నేను తింటా. అప్పుడే అటుగా ఒక జిత్తులు మారి నక్క వెళ్తూ ఉంది. తినటానికి ఏమన్నా దొరికితే బాగుండు. ఏంటిదబ్బా అది? డోనట్టా? అలా వాళ్ళు గొడవ పడడం చూసి వీళ్ళని ఎలా అయినా మోసం చేసి ఆ డోనట్ తినేయాలి. ఏంటి ఫ్రెండ్స్ గొడవ పడుతున్నారు? నువ్వు చెప్పు నక్క, నేను కష్టపడి తీసుకొచ్చాను, మరి నేను కదా తినాలి. నువ్వు చెప్పు నక్క, నేను ఆకలంటే కదా అసలు ఎతికాము, నేను కదా ఫస్ట్ తినాలి. దానికి ఆ నక్క ఏం చేయాలో నేను చెప్తా. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఆ డోనట్ నాకు ఇవ్వండి, నేను దాని 2 సమాన భాగాలుగా కట్ చేసి మీ ఇద్దరికి చెరొక సగం ఇస్తా. మీ ఇద్దరు ఎంచక్క గొడవలు లేకుండా తినొచ్చు అని ఆ నక్క మాయ మాటలు చెప్పింది. పాపం ఆ కోతులు నిజమే అని నమ్మి ఆ డోనట్ దాని చేతిలో పెట్టాయి. చూడ్డానికి ఇది కొంచెం పెద్దదిగా ఉందే, సమానంగా రాదు. అరే ఇప్పుడు ఇటువైపు పెద్దదిగా ఉందే, ఎంత రుచిగా ఉందో. అలా ఇటు పెద్దగా ఉందని అటు, అటు పెద్దగా ఉందని ఇటు డోనట్ మొత్తం తినేసింది. ఆ 2 కోతులు నువ్వు మమ్మల్ని మోసం చేసి మా డోనట్ తినేశావు అని నక్కని అడగగా మీ ఇద్దరు ఇలా కొట్టుకునే కన్నా చెరి సగం చేసుకొని తినచ్చు కదా ముందే. అలా ఆ నక్క ఎంచక్క డోనట్ మొత్తం తినేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దానికి ఆ కోతులు ఇలా అనుకున్నాయి, ఇంకెప్పుడు మన గొడవల మధ్యలోకి 3వ వాడిని తీసుకురాకూడదు.
ఏది దొరికినా మన ఇద్దరం పంచుకొని తిందాం. అప్పటినుంచి ఆ 2 కోతులు గొడవలు పడడం మానేసి ఎంతో స్నేహంగా ఉండసాగాయి. అలా కథ కంచికి మనం ఇంటికి.